పీపుల్, వెల్కమ్ టు కుమారి కిచెన్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఫిష్ ఫ్రై అండి. ఇది చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చేప ముక్కల్ని బాగా శుభ్రం చేసుకొని అందులో కొంచెం కారం, అలానే కొంచెం ఉప్పు, అలానే కొంచెం పసుపు యాడ్ చేసుకొని మొత్తం కారం అంతా ముక్కలకి పట్టేటట్టు కలుపుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న ఈ చేప ముక్కల్ని కూడా ఒకటిగా వేసేయాలి. వేసేసి కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత ఇలాగా రెండో సైడ్ తిప్పుకోవాలి. నార్మల్గా మీడియంగా ఫ్రై అయితే సరిపోతుందండి, మరీ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకుందాం. మొత్తం ఈ పీసెస్ అన్నీ పక్కకు తీసుకొని మళ్ళీ అదే నూనెలో మిగతా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం చేప ముక్కలన్నీ ఫ్రై చేసుకుని వీటిని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో 2 స్పూన్లు ధనియాలు, అలానే 1 స్పూన్ జీలకర్ర, అలానే లవంగాలు, 2 యాలకులు, కొంచెం గసగసాలు, అలానే 1 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసేసి కాసేపు ఫ్రై అయిన తర్వాత మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసేసి, అలానే 1 ఉల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసి కాసేపు ఫ్రై అవ్వాలండి. ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కారం, అలానే కొంచెం ఉప్పు, ఆల్రెడీ చేప ముక్కలు ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కాసిన్ని నీళ్ళు పోసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకొని ఈ మసాలా అంతా కొంచెం లూజ్ చేసుకొని ఈవెన్గా ప్యాన్ మొత్తం మీరు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చూపించే విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ ఒకదాని పక్క ఒకటి వేసుకోవాలండి. వీడియోలో చూపించే విధంగా మొత్తం చేప ముక్కలన్నీ అందులో స్ప్రెడ్ చేసుకొని పైన లైట్గా కొత్తిమీర జల్లేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఫ్రై అవనివ్వాలి. 10 మినిట్స్కి ఇలాగా కింద భాగం అంతా బాగా ఫ్రై అయిపోతుంది. అప్పుడు వాటిని రెండో సైడ్ కూడా తిప్పేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఫ్రై అవనివ్వాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడం అండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోయి ఈ రెసిపీ. మరి మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.